తాజాగా పిఆర్ఐసిఈ అనే ఒక సంస్థ, అంటే పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకనామీ, ఈ సంస్థ ఒక సర్వే చేసింది. దేశవ్యాప్తంగా యువత ఎక్కువ శాతం గతంతో పోలిస్తే, అంటే వాస్తవానికి మన దేశం మొత్తం జనాభాలో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువత అంటే సుమారు 29% మంది ఉంటారు. అంటే దాదాపు 42 కోట్ల మంది. యువత జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఇప్పుడు అవతరించింది. మన దేశం ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని నడిపించే సామర్థ్యం ఖచ్చితంగా యువతలో ఉంటుంది. కానీ ఇదంతా నాణానికి ఒకవైపే అని తేల్చింది ఈ సర్వే. ఇందులో ఒక రకంగా అభివృద్ధి దిశగా ముందుకు నడిపించే సత్తా వీళ్లలో ఉన్న మన దేశంలో యువత ఎక్కువ శాతం వెనకబడిపోయారు. అలాంటి వాళ్ళు 40% మంది ఉన్నారు అనేది. అంతేకాదు ప్రతి 10 మందిలో ఒకలే ఉద్యోగం చేస్తున్నారు యువతలో, మిగిలిన వాళ్ళందరూ ఖాళీగానే ఉంటున్నారు అనేది ఒక లెక్క అయితే